బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ప్రచారం నిర్వహించారు. నగరంలోని కూరగాయల మార్కెట్లో వ్యాపారులు కొనుగోలుదారులను కలిసి తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు. గతంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ప్రజలకు వివరించారు. పార్లమెంట్లో అనేక సమస్యలను ప్రస్తావించి వాటి పరిష్కారం కోసం పనిచేసినట్లు పేర్కొన్నారు. మరోమారు తనకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. నామా వెంట పలువురు ఆ పార్టీ నాయకులు ఉన్నారు. హామీలు ఎన్నో ఇచ్చారు. దాంట్లో భాగంగా రైతుకు కూడా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తారని చెప్పారు. పేదవారి ఇంటికి ప్రతి ఇంటికి కూడా ప్రతి ఇంటికి ప్రతి మహిళకి 2,500 రూపాయలు ఇస్తారు అది చెప్పారు. తులం బంగారం ఇస్తున్నారు. చూస్తే 44 పేజీల్లో 420 హామీలు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఈసారి తప్పకుండా కూడా కేసీఆర్ గారికి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ప్రజలు నిర్ణయించారు. ఇక్కడ కరెంటు కొరత కూడా పెద్దది. కరెంటు కొరత ఎప్పుడూ లేదు. గత 10 సంవత్సరాలలో తాగటానికి నీళ్ళ ఇబ్బంది కానీ కరెంటు కొరత కానీ లేనటువంటి 10 సంవత్సరాలలో 5 నెలలనే కరెంటు కొరత మొదలైంది. అదేవిధంగా నీళ్ళ తాగునీరు ఇబ్బంది మొదలైంది. పట్టణంలో అయితే ఇలా ఖమ్మం పట్టణంలో పెద్ద ఎత్తున చాంద్రపులో వాటర్ సమస్య కూడా ఉంది. ఖమ్మం పట్టణంతో పాటు చాలా గొప్పలు ఇదండి. మీ అందరినీ ఉన్నటువంటి ప్రజానికాన్ని ఇలా పొద్దునక్కడికి వచ్చినప్పుడు రేట్లు కూడా విపరీతంగా పెరిగినాయి అనేది ఒక్కొక్కళ్ళ భావన. ఇక్కడికి వచ్చినటువంటి ఇప్పుడే మీరు చూశారు. మార్కెట్కి వచ్చినప్పుడు అన్ని రేట్లు కూడా విపరీతంగా పెరిగినాయి అనేది ప్రజలే చెప్తున్నారు. ఈ విధంగా ఇటువంటి ప్రభుత్వం 5 సంవత్సరాలనే ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా తయారైన తీర్పుతున్నారు. తప్పకుండా కూడా ఈసారి బీఆర్ఎస్ ఎంపీలు గెలిపిస్తారని గట్టి నమ్ముతున్నాను. బీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ గొంతు కనుక పార్లమెంట్ గెలిపించాలంటే తప్పకుండా కూడా బీఆర్ఎస్ ఎంపీలు గెలవాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా కూడా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి కారు గుర్తు మీద ఓటేయాలని